ఉద్యాన పంటల సాగును పెంచడం ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పించడంతో పాటు రాష్ట్రంలో పండ్లు కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బోర్లు బావుల కింద ఈ పంటలు వేస్తే తక్కువ నీటితోనే మంచి దిగుబడి సాధించవచ్చని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, శ్రమ కూడా తక్కువేనని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు రానున్న 4-5 ఏళ్లలో పండ్లు కూరగాయల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలో మామిడి పంట మినహా చాలా రకాల పండ్లు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతాయి. దీనివల్ల ధరలు అధికంగా ఉండి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం రైతులకు భారీ రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీలు అందిస్తున్నాయి. ఈ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తాయి. గతంలో గరిష్టంగా 3 ఎకరాల వరకు మాత్రమే సబ్సిడీ ఉండగా ఇప్పుడు దాన్ని 5 ఎకరాలకు పెంచారు. ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పంట సాగు ఖర్చు ఆధారంగా గతంలో ఉన్న యూనిట్ ధరలను రెట్టింపు చేయడంతో పాటు సబ్సిడీని ఏకంగా 40% పెంచారు. జిల్లా నియోజకవర్గ స్థాయి హార్టికల్చర్ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పండ్ల తోటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా అందించే రాయితీ వివరాలను ఉద్యాన శాఖ ప్రకటించింది. మామిడి, డ్రాగన్, అవకాడో, బత్తాయి, అరటి, జామ, బొప్పాయి వంటి పండ్ల తోటలకు ఎకరాకు 20,000 నుంచి 32,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. కూరగాయల సాగుకు ఎకరాకు 9,600, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు వంటి సుగంధ ద్రవ్యాలకు ఎకరాకు 8,000 ఇస్తారు. జర్బరా, ట్యూబెరస్, గ్లాడియోలస్, లిల్లీ వంటి పూల సాగుకు ఎకరాకు 40,000, పాత తోటల అభివృద్ధికి 9,600 ఇస్తారు. వీటితో పాటు పాత తోటల పునరుద్ధరణకు 2 కోట్లు, నీటి వనరుల సృష్టికి 2.73 కోట్లు, ప్లాస్టిక్ మల్చింగ్ కు 14.24 కోట్లు కేటాయించారు. సేంద్రియ సాగు, నర్సరీల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్లు, పాలీ హౌస్లు వంటి యూనిట్లకు 30 నుంచి 50% వరకు రాయితీలు ఇవ్వనున్నారు. ఈ ప్రోత్సాహకాలు చిన్న రైతులు తమ భూములను కౌలుకివ్వకుండా సొంతంగా ఆదాయం పొందేందుకు సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.